జై శ్రీమన్నారాయణ. ఈరోజు 14వ పాసురం గురించి తెలుసుకుందాం. உங்கள் புஷை கடை தொட்டது வாவியல் செங்கச நீர் வாய் நெசிந்து அம்மல்வாய் கும்மின்கான் செங்கல் படி கூரை வெண்பல் வத்தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கின்னவார் போகின்றார் எங்கள் முன்னம் எசுப்புவான் வாய் பேஷம் நங்காய் எசுந்திராய் நானாதாய் நாவுரியாய் தங்கண்டு செக்கரமெந்தும் தடக்கையன் పంగ ఎక్కండానై పాడేలో రెంబావై భావం ఏమనగా, ఏమే సఖి, ఇదేమి ముందుగా మమ్మల్ని లేపుదనుకుంటివి కదా, ఇంతవరకు పడుకునే ఉన్నావు. లేము. ఎర్ర కలువలు విచ్చుకున్నయే, నీలోత్పలాలు ముకులించినవే, కాషాయంబదరులైన మునులు యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాల్లో భగవద్ధారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచుకోలను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నానే. ఇవన్నీ ప్రాతకాలము చూచులే కదా. నీవు చేసిన వాగ్దానం మర్చితివా? నీకేమైనా నీవు పరిపూర్ణాలు కదా. సరే, ఇక లేచిరామ్మా. వాగ్దానం మరిచిన సిగ్గులేందానా, లేవమ్మా అనగా, నన్నేల నిందితురు, నేనేమి చేయవలెను? నన్ను అనగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలదానివని, పంకజాక్షుని శ్రీకృష్ణుని గుణగణాలు మధురమైన స్వరమును కీర్తించవలెనని మేమును నీతో కలిసి పాడేదవమ్మా. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనం చేసిన మన వ్రతం ఫలించగలదు. కావున వెంటనే మొలుకరుమమ్మా అని గోదాదేవిని ఈ పాసురములో 9వ గోపికను లేపుచున్నది. ఎవరికి ఇష్టమైన రీతితో వారు శ్రీరాముని శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు. గోపికలు తమ నేత్ర సౌందర్యానికి అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలనని తలిచిన సౌందర్యవతి అయిన గోపికను మేలుకొల్పారు కిందటి పాసలో. ఇప్పుడు ఊరినంతటినీ ఒకే తాటిపై నడిపించగలిగే సమర్థ కలిగిన నాయకురాలైన ఒక గోపాంగను ఆండాల తల్లి ఈ పాసరంలో లేపుతుంది. తానే వచ్చి అందరినీ మేలుకొల్పుతానని బేరాల బలికి ఇంకనూ నిద్రపోతుంది ఈ గోపిక. తన పెరట్లోని దిగుడు బావుల్లోని కలువలను తామలను చూసుకుని మురిసిపోతుంది ఈవిడ. ఈ మధుర ఆనందంలో మునిగి తాను చేసిన భాషలను మర్చిపోయింది. ఈ భగవదానుభవంతో సాగరంలో మునిగి ఇతరుల విషయాలను మరిచి ఆనందానుభూతితో నిమగ్నై ఉన్నదే ఇటు గోపికను ఈ పాసరంలో మేల్కొల్పుతుంది మన ఆండాళ్ళమ్మ. ఏమని చెప్తుందంటే, ముందుగా లేపుచునుంటివే, ముచ్చట్లన్నో చెప్పుతివే, ఎందుబోయే నోటి మాట నీకు సిగ్గులేదయ్యా అని పాటలో ఆండాళ్ళమ్మ